ఈ దినమును మనము 19వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి పొలములు భూమియంతా వ్యాపించుకున్నాయి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుదేరుతున్నాయి. వాటితో ఆయన సూర్యునికి విరామం చేశాడు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుడు వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నివసించినట్లు తన పదములు పరిగెత్త నివసిస్తున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతని వేడికి మరుగైన రీతియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము చెప్పబడుతుంది. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అది హృదయము సంతోషపరుస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుతుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అది కేవలం న్యాయమైనది. అది బంగారు కంటెను, విస్తారమైన మేలుని బంగారు కంటెను కోరదగినది. వేరే కంటెను దుడ్డు లేని దారుల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకులు హెచ్చరికలు, వాటిని దైవం వలన గొప్ప లాభము ఉంది. తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చింది. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపును, వాటిని నన్ను ఏదనేసి. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితున్నది. యెహోవా నా ఆశ్రయకర్తగా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారం జరుగుతుంది. మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుకమ్మా, ఇక్కడ దావీదు గారు దేవుని యొక్క గొప్పతనం గురించి, అలాగే తనలో కానరానటువంటి పాపం ఏదైనా ఉంటే దాని గురించి దేవునితో వేడుకుంటున్న విధానము, మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం గమనించాలి. చూడండి ఏమని చెప్తూ ఉన్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంటే ఆకాశం అంటే ఎక్కడుందమ్మా? పైన ఉన్నది, అవునా? మరి ఆకాశ విశాలము ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అంటే నక్షత్రాలని చూడండి, అక్కడ ఏది ఎక్కడ అలా ఎలా కూర్చారో ఆ విధానం. అంటే ఇప్పుడు మనం ఏదన్నా శారీస్కి జిగ్జాగు తర్వాత స్ప్రింకిల్స్ వేస్తుంటారు, ఐడియా ఉందా? స్ప్రింకిల్స్, గ్లిటర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎక్కడ దాన్ని పొదిగితే, ఎక్కడైతే పెడితే అది అందంగా ఉంటుంది అనేటటువంటి విధానాన్ని చూసి ఆ యొక్క విధానాన్ని ఏర్పాటు చేసి అందంగా మలుస్తారు. అలాగే ఆకాశమును దేవుడు తన యొక్క చేతి పనితో అద్భుతంగా అభివర్ణించుండగా, ఇక్కడ ఆయన గురించినటువంటి ఆ గొప్పతనాన్ని వివరిస్తున్నటువంటి దావీదు గారు ఏమని అంటున్నారమ్మా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తేలుపుచున్నది. అంటే పగటికి పగలు, పగటికి పగలు ఏంటి? పగలు అంటే కోపతాపాలతో ఉండే పగలు, ఆ పగలు కాదు. అంటే అర్లిమో అంటే వెలుతురుగా ఉన్నప్పుడు ఆ వెలుతురుగా ఉన్నటువంటి ఆ యొక్క విధము ఆ వెలుతురుకే బోధ చేస్తూ ఉన్నది. అలాగే రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అర్థమవుతుందా? వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వేటికి? పగలకు కానీ రాత్రికి కానీ ఆకాశమును కానీ అంతరిక్షమును కానీ ఏం లేవమ్మా? భాష లేదు, మాట లేదు, స్వరము వినపడదు. అయితే వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. కొలనూలు అన్నా కూడా వాయిస్ అన్నమాట. అదంతా ఎక్కడ దాకుందమ్మా? భూమి అంతటా కూడా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. అంటే లోక దిగంతముల వరకు, అంటే దిగంతము అంటే అర్థం ఏంటి? చిట్ట చివర, లాస్ట్ అనమాట. అంటే ఈ కొన మొదలు పెడితే మళ్ళీ తిరిగి ఆ కొనకి ఒక్క అడుగు ముందో లేకపోతే ఒక ఇంచు ముందో ఉండేటటువంటిది చిట్ట చివర. అర్థమైందా? అక్కడ వరకు కూడా వాటి యొక్క, అంటే వాటికి భాష లేదు,
వాటికి ఏమేమి లేవమ్మా? మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. అయినను అవేం చేస్తున్నాయి? మాట్లాడుతున్నాయి. అవేం చేస్తున్నాయి? దాని భాష తెలుపుతున్నాయి. అవేం చేస్తున్నాయి? వాటి స్వరమును వినబడేలా చేస్తున్నాయి. అర్థమైందా? అంటే ఇదంతా కూడా ఒక ప్రత్యేకత, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విధానంలో వాటికి కలిగినటువంటి ఒక ప్రత్యేకత. ఏమా ఇక్కడ మనం తెలుగు మాట్లాడుతున్నాం. చీకట్లో మనం ఏం మాట్లాడతాం? చీకటిని ఏం చేస్తాం? ఇది చీకటిగా ఉంది కాబట్టి లైట్ వేయండనో ఏమా, లేదా ఒక టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళటమో, ఆ చీకట్లో ఏమైనా ఉంటాయి జాగ్రత్త అని చెప్పటమో, అవునా అని మనం అనుకుంటుంటాం, మనం చెప్తుంటాం. ఇది నీకు ఎవరు చెప్పారు? దానికి అంటే ఆ చీకటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం లేదు. కానీ చీకట్లో ప్రమాదకరమైనటువంటి ఉంటాయి, లేదు ఆ చీకట్లో నువ్వు అడుగు వేసే విధానం నీకు కనబడదు, కాబట్టి నీకు ఒక వెలుతురు కావాలి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని నీకు చెప్పేవేంటి? ఆ చీకటే కదా. ప్రత్యేకంగా ఇంకెవరినో చెప్తున్నారా? చీకట్లో దయ్యాలు ఉంటాయని పసిపిల్లలకి ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు చెప్తారా చిన్నప్పటి నుంచి చీకట్లో దయ్యాలు నిలవకంటారా? వారికే తెలియకుండా ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం కలిగించింది ఎవరు? ఆ చీకటి. పగలు చెప్తూ ఉంటుంది, మరలా పగలేం చెప్తుంది? నీ యొక్క కష్టమంతా పగటిపూట చేసుకో, నువ్వు ఎంతసేపు అయినా మేలుకో, నీకు అలసట రానివ్వను. కానీ రాత్రి ఏం చెప్తుంది? నేను చాలా పొద్దుగుంకాను, నువ్వు పడుకో, నువ్వు మేలుకుంటే నేను ఒప్పుకోను. ఏదో ఒక సమయంలో నీకు నిద్ర పడుతుంది. అర్థమైందా? ఆ ముఖం బాగా అంటే ఉబ్బిపోయి రాత్రి అంతా నిద్రపోలేదనుకో, కళ్ళన్నీ వాసిపోయి అట్లా ఎవరన్నా ఎదుటి వాళ్ళకి ఎవరికైనా కనపడితే వాళ్ళు ఏమంటారమ్మా? ఏంటి రాత్రి నువ్వు చెప్పక్కర్లా, ఏంటి రాత్రి నిద్రపోలేదే ఏంటంట. వారికి అది ఎవరు చెప్పింది? ఇక్కడ ఉన్నటువంటి రాత్రి వారికి ఆ జ్ఞానాన్ని తెలియజేసింది. మన కళ్ళ చుట్టూ బ్లాక్ షేడ్స్ వస్తుంటాయి నిద్ర సరిగా లేకపోతే. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏమంటాడు? మేమో నీకు సరిగా నిద్ర పట్టట్లేదా అంటాడు. అంటే ఆ యొక్క సమస్తము కూడా భాష లేనటువంటి పగటికి, భాష లేనటువంటి రాత్రికి, వాయిస్ అంటే వాటి యొక్క స్వరము వినపడలేక చేసేటటువంటివి అయినా వాటితో మాట్లాడిస్తున్నటువంటి విధం అవన్నీ కూడా. అర్థమైందా? కాబట్టి దేవుడు అంత గొప్ప జ్ఞానవంతుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకు లోబడి ఉన్నవారుగా ఉండాలి. చూడమ్మా, అయితే వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసెను. వేటిలో? ఆకాశములో, అంతరిక్షములో సూర్యునికి ఏం వేశాడమ్మా దేవుడు? గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. మళ్ళా అతడే ఎవరు ఇక్కడ? సూర్యుడే. ఎలా ఉన్నాడమ్మా? తన పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. అంటే పెళ్లి కుమారుడు ఎలా ఉంటాడు? ఇష్టం లేని పెళ్లి చేసుకునే పెళ్లి కుమారుడు కాదమ్మా, ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునే పెళ్లి కుమారుడు ఎలా ఉంటాడు? ముఖమంతా తేజస్సుతో, వెలుగుతో, సంతోషముతో, ఆనందముతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాడు. అవునా? ఆ రీతిగా ఏ రోజన్నా సూర్యుడు మనం ఎప్పుడైనా చూస్తే సూర్యుడు దిగాలుగా ఉన్నట్టు మనం ఎప్పుడైనా చూడగలమా? ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? ప్రకాశమానంగా ఉంటాడు. మబ్బులు కమ్ముతాయి, సూర్యుని కాదు. దేని కమ్ముతాయి మబ్బులు? భూమిని ఆవరిస్తాయి, అంతే తప్ప సూర్యుని ఆవరించలేవు. అర్థమైందా? సో అంటే ఒకట్లేండి, మనం ఇటు నుండి చూస్తున్నాం కాబట్టి మబ్బులు సూర్యుని మింగేసాయి. జైల్లో కానీ ఖైదీలు ఉంటే మేము రేపో ఎల్లుండో విడుదల అవుతాం, పోలీసులు మీరు మాత్రం ఎప్పుడు జీవిత ఖైదీలే, ఇటు నుంచి చూస్తే మీరు జైల్లో ఉన్నట్టున్నారు అంటారు కదా, అవునా కదా? అలాగే మరి మనం చూస్తే కనుక సూర్యుని యొక్క తేజస్సు ఆ రీతిగా ఉంటూ, అంటే పెళ్లి కుమారుని యొక్క తేజస్సు వలె ఉంటూ ఉన్నది. ఆయన ఆ రీతిగా ఉంటూ ఉన్నాడు. అలాగే సూర్యుడు ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుతున్నాడు. అంటే ఆయన పరిగెత్తడానికి ఎలా ఉన్నాడు? ఉల్లసిస్తూ ఉన్నాడు. అంటే చిన్నపిల్లలు ఊరక ఆడుకోవడానికి పరిగెడతా ఉంటారు బయటికి, మనం తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టడం వాళ్ళు పరిగెత్తడం. ఏరా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా ఏంటి, ఊరకు పరిగెడుతున్నావు అంటుంటారు. ఆ రీతిగా ఆ సూర్యుడు తిరుగుతూ ఉన్నాడని వివరిస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. సూర్యుని వేడి తాకనిది ఏదైనా ఉందా ఈ భూమి మీద? ఉందమ్మా? భూమి మీద ఏది కూడా
లేదు. సూర్యుని యొక్క వేడి అంటే ఏదో మంటలు వచ్చేసే వేడి కాదు, వెచ్చదనం తాకనేటువంటి ప్రదేశం అంటూ ఏమి కూడా లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం ఎలాంటిదమ్మా? యథార్థమైనది. అలాగే అది ఏం చేస్తుంది? ప్రాణమును తెప్పరిల్ల చేయును. అంటే వడదెబ్బ తగిలి పడిపోతూ ఉంటారు, విన్నారా? అట్లా పడిపోయిన వారికి నిమ్మరసం దాపిస్తే వెంటనే వాళ్ళు ఏమవుతారమ్మా? తెప్పరిల్లుకుంటారు. అవునా? అలాగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ప్రాణమును తెప్పరిల్ల చేస్తూ ఉన్నది. యెహోవా శాసనము నమ్మదగినది. ఆయన ఏ శాసనాలు అయితే చేసి ఉన్నాడో అవన్నీ కూడా మనము నమ్మదగినవి. ఎందుకంటే అవి మనల్ని సంరక్షించేవి, రక్షించేవి, నడిపించేవి, బలపరిచేవి, దృఢపరిచేవి, స్థిరపరిచేవి. అయితే అదేవిధంగా బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏమిటది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేది? ధర్మశాస్త్రము, దేవుని యొక్క శాసనము. అయితే బుద్ధిహీనులు దానిని అంగీకరించనోళ్ళు. అంగీకరిస్తారా? నేను అంగీకరించటం అంటే ఎవరో కాదమ్మా, మరలా మనం అనుకోవచ్చు బుద్ధిహీనులు అనగా ప్రత్యేకంగా ఉంటారేమో, వారి యొక్క గుడారాలు ఇంకో చోట ఉంటాయేమో, వారు సపరేట్గా కనపడతారేమో. కాదు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటను సరిగా వినమో అప్పుడు మనం బుద్ధిహీనులమే. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు మనం ఎవరో అమ్మా? బుద్ధిహీనులమే. అనేది అర్థం ఏంటి? బుద్ధి లేని వారమని అర్థం. బుద్ధి ఉన్నటువంటి వారం అయితే మనం ఆ రీతిగా ప్రవర్తిస్తామా? ఇప్పుడు వయసు ఉన్నటువంటి పిల్లలు, సపోజ్ ఒక 18-19 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలు ఏదన్నా అంటే లైక్ ఏదైనా బ్లేడ్ కానీ తీసుకుని ఏదైనా కట్ చేస్తే చేయి కోసుకున్నాను, మనం ఏమంటాం? ఆ మాత్రం తెలీదా తెగుద్దని అంటామా? అనమా? ఏమా చూసుకుని కదా కట్ చేసేది, తెలీదా తెగుద్దని అని మనం అంటూ ఉంటాం. అలాగే దేవుని యొక్క లేఖనాలు విన్న మనము అనుసరించవారు తగిన వారుగా మనం ఉన్నాం. ఆ రీతిగా అనుసరించని ఎడల మనము బుద్ధిహీనులమని అర్థం. బుద్ధిహీనులు అంటే ఎవరు? ఏదైతే మంచిదై ఉన్నదో దానిని చేయని వారు బుద్ధిహీనులు. అర్థమైందా? ఎదురుగా బురద ఉంది, పక్కన చక్కని రోడ్డు ఉంది, రోడ్డు మీద నడిచి వెళ్ళేవాడు బుద్ధివంతుడా? బురదలోంచి నడిచి వెళ్ళేవాడు బుద్ధివంతుడా? మా ఇంట్లో సర్ఫెక్సల్ ఉంది కానీ సరిపోద్దా ఏమా? సరిపోదు. అర్థమవుతుందా? మరక మంచిదే అన్న ఉపయోగం లేదు. ఎందుకని ఆ సమయము అటు నీవు వెళ్ళవలసింది కాదు. నీవు వెళ్ళవలసిన మార్గమై ఉండి నీకు ఏదైనా ఇబ్బంది అయి ఉండే కనుక నువ్వు ఒకవేళ బురద అంటించుకుంటే అది ఓకే, ఉపయోగకరమే. అలాగున కావాలని చేస్తే మాత్రం మనకు మంచిదైనా కూడా మిషన్ మంచిది కాదు. మన యొక్క వస్త్రముల యొక్క నాణ్యతను తగ్గిస్తుంది. అర్థమైందా? ఒక వస్త్రం ఎన్నిసార్లు ఉతకబడితే దాని నాణ్యత ఆ రీతిగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. మరి దేవుడు ఉపదేశించినటువంటి ఉపదేశాలన్నీ కూడా ఏమైనవమ్మా? నిర్దోషమైనవి, అంటే వాటిలో ఏమాత్రము దోషము లేనివైన ఉన్నాయి. అలాగే అవి మన యొక్క హృదయములను ఏం చేస్తున్నాయి? సంతోషపరుస్తూ ఉన్నాయి, ఆనందపరుస్తూ ఉన్నాయి. అర్థమైందా? మరి ఆ రీతిగా సంతోషముతోనూ ఆనందముతోనూ మనం ఉండాలి అంటే దేవుని యొక్క ఉపదేశాలని మనం అంగీకరించేవారుగా ఉండాలా లేదా? ఏమా? ఆయన ఏర్పరిచినటువంటి ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలా లేదా? మన కన్నులకు వెలుగునిస్తూ ఉన్నప్పుడు మనం ఆ రీతిగా ఉండాలి కదా, అనా కదా? కాబట్టి గమనించాలి మనం ఎలాగున్నాము ఏంటి అని. అలాగే చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలమై ఉన్నది, బ్రతుకుడుకు మూలమై ఉన్నది, దీర్ఘాయుష్మంతుడు అగినట్లు దేవునికి భయపడము అని ఉన్నది. మరి ఆ రీతిగానే ఆయన యందు కలిగినటువంటి ఆ భయము పవిత్రమైనదై ఉంటే అది నిత్యము నిలుస్తూ ఉంది. ఏదో మొక్కుబడిగా వచ్చి ఆ పాస్టర్ గారు అడుగుతారు, లేకపోతే సహోదరులు అడుగుతారు, ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే అమ్మ రాలేదేందని పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, అబ్బో ఇప్పుడు ఈయనకి ఏం చెప్పాలి అని వెళ్దాంలే అనుకుంటారు. కానీ మీరు గమనించారో లేదో,
ఆదివారం రాకపోతే నేను ఎవరికి ఫోన్లు చేయను. ఒకవేళ అనారోగ్యంతో ఉండి వారు రాలేకపోతే వారు మరలా ఆదివారం రావడానికి వారికి బలం చేకూర్చమని దేవుడిని ప్రార్థిస్తానేమో, కానీ ఎవరికి కూడా ఫోన్ చేసి అమ్మా నువ్వు ఎందుకు రావట్లేదు, ఏమైందమ్మా అని నేను అడగను. అర్థమైందా? ఒకవేళ వారు నిస్సహాయులై అవకాశం లేకపోతే కనుక తప్పక నేను వారిని అడిగేవారుగా ఉంటా. అర్థమైందా? ఎందుకంటే గుర్రాన్ని చెరువు అంటే నదికి గుర్రాన్ని తీసుకువెళ్ళి నీళ్లు తాపగలుగుతామా? అమ్మా చెరువుకు గుర్రాన్ని తీసుకెళ్తాం, నీరు తాపగలమా? తాపగలం. కానీ నా ప్రయత్నం ఏంటంటే నీరు ఉందని చెప్పేసి దాని నోటిని దాంట్లో ముంచితే తాగదు. నీటికి దూరంగా ఎండలో కట్టేసామనుకోండి, 2-3 గంటలు 4-5 గంటలు ఎర్రటి ఎండలో కట్టేసి ఏమైంది, గొంతు ఎండిపోద్ది. గొంతు ఎండిపోయాక ఏమంటది, నువ్వు వస్తావా నన్ను వెళ్ళమంటావా అంటది. అవునా కదా? చెరువు దగ్గరికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా, నన్నే వెళ్ళి నీళ్ళు తాగిరమ్మంటావా అంటది. అప్పుడు కదా తీసుకువెళ్తే దానికి ఆ నీటి యొక్క విలువ తెలిసేది. అవునా? కాబట్టి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు దేవుని విషయంలో. ఎందుకంటే ఆయన యందు భయము గనక మనకు ఉంటే, అది పవిత్రమైనదై ఉంటే గనుక అది నిత్యము మన ఎడల నిలుస్తూ ఉంటుంది. కాబట్టి మనమే దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారుగా ఉంటాం. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. మనం దేవుని యొక్క ప్రతి విధానాన్ని కూడా మనం ఆలోచించి దాన్ని ఫాలో అయ్యేవారుగా మనం ఉండుటకే దేవుడు మనకు లేఖనాలని వివరించడం జరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి గమనించండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని యొక్క న్యాయ విధులు ఏమైనవమ్మా? సత్యమైనవి. సత్యమైనవి, అవి కేవలం ఎలాంటివి? న్యాయమైనవి. దాంట్లో అన్యాయం ఎంత మాత్రం కూడా లేదు. అవి ఎలాంటివో తెలుసా? ఇంకా చూడండి. అవి బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగెను. బంగారము కంటెను విస్తారమైనటువంటి మేలిమి బంగారము కంటెను కూడా కోరదగినవి. అర్థమైందా? ఇప్పుడు మనం రోడ్డు మీద ఈ మధ్యకి ఇంతకుముందు టీవీలో ఒక యాడ్ వేసేవాళ్ళు. రోడ్డు మీద ఒక బంగారు కలర్లో ఒక వస్తువు పడి ఉంటుంది. ఒకరు రోడ్డు మీద వెళ్తూ దాన్ని చూసి వెంటనే దాన్ని తీసుకోగల ఇంకొక అతను వచ్చి దాన్ని పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి పట్టుకున్నాక ముందు నేను చూసే అంటారు. కానీ రెండో వాడు తర్వాత వచ్చి పట్టుకున్నటువంటి అతను ఏమంటాడంటే, సరే ఒక పని చేద్దాం, ఇది ఎంతో విలువ కట్టి నాకు ఆ డబ్బులు ఇచ్చేసి ఇది నువ్వే తీసుకో, మిగతా అంటే ఇద్దరికీ దొరికింది కదా చెరిసగం తీసుకుందాం, దాని మిగిలిన డబ్బులు నాకు ఇచ్చి నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు. సరే అని చెప్పి బంగారం దొరికింది కదా తక్కువ కదా అని చెప్పేసి వాడు సగం డబ్బులు వాడికి ఇచ్చేసి బంగారం తీసుకొని ఇంట్లో దాపెట్టుకొని తర్వాత వర్తకుని దగ్గరికి వెళ్తే అది ఏమైందమ్మా? నకిలీదైద్ది. అర్థమైందా? సో దీన్ని మన ప్రభుత్వం వారు ఆ దూరదర్శన్ ఛానల్లో కూడా యాడ్ వేశారు అనమాట. ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. అలాగే మనకు సామెత ఉంది. ఏంటది? మెరిసేవన్నీ కూడా బంగారం కాదు, కానీ నీ కన్నులకు మెరవని బంగారం ఏదైనా ఉంది అంటే కనుక అవేంటో తెలుసా? దేవుని యొక్క ఉపదేశము, దేవుడు ఏర్పరిచినటువంటి ధర్మము, దేవుని యందు భయము, దేవుని యొక్క న్యాయ విధులు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన శాసనము, ఇవన్నీ కూడా నీ కళ్ళకు మెరవని బంగారం. అవి మెరిస్తేనే బంగారం కాదు, మెరవకపోయినా కూడా బంగారం అనేది ఉంటుంది. కాబట్టి అవి ఎలాంటివమ్మా? బంగారము కంటేను విస్తారమైన మేలిమి కంటేను కూడా, అంటే మేలిమి బంగారం కంటేను కూడా అవి కోరదగినవి. దానికన్నా ఎక్కువ నువ్వు బంగారాన్ని కోరుకుంటావు సహజంగా, కానీ దానికన్నా ఎక్కువ కోరదగింది. మన యొక్క ఈ భూమండలంలో బంగారం కంటే కూడా, ప్లాటినం కంటే కూడా ఇంకా విలువైనటువంటి ఖనిజం ఉంది. దాని పేరు ఇరేడియమో టైటానియమో ఏదో ఉంది. అది దాని ఒక 10 గ్రాములు మనం 1 కేజీ బంగారంతో సమానం విలువ. కానీ అది మెరుసుద్దా? పోనీ దాంతో ఆభరణం చేసుకొని నువ్వు మెళ్ళ వేసుకుంటే ఎవరిని గుర్తిస్తారా నిన్ను? దాని విలువ ఎవరికి తెలుస్తుంది? దాని గురించి తెలిసిన వారికే దాని విలువ తెలుస్తుంది. అవునా? అలాగే నీ మెడలో ఉండేటటువంటి ఈ యొక్క హారం, నీ శిరస్సుకు ఉండేటటువంటి ఈ యొక్క కిరీటాన్ని నువ్వు ధరించుకుంటే నిన్ను చూసేవారు నిన్ను పిచ్చిగా చూడొచ్చు, పిచ్చివారి అని చెప్పేసి వారు భావించవచ్చు. కానీ విలువ ఎరిగిన వారికి నువ్వు కంటపడ్డావా, తల మీద మోస్తారు వారు. అర్థమైందా? అంత గొప్ప విధానాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు దయచేస్తాయి. కాబట్టి గమనించాలి. అలాగే
తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. తేనె ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరికీ ఇష్టమా తేనె? అందరు తింటారా? ఇష్టమైన అందరికీ? మరి ఇష్టం లేని వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్కరా? సరే. కానీ దేవుని యొక్క లేఖనాలు దానికన్నా మధురమైనవి. తేనె అంటే ఇష్టం లేకపోతే ఇప్పుడు ఏముండాలి? ఇష్టం ఏమి ఇష్టమై ఉండాలమ్మా? దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క ధర్మము, దేవుని యందు భయము, ఆయన యొక్క న్యాయ విధులు, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? మనకు అంతకన్నా మధురంగా ఉండాలి, అంటే అంతకన్నా తీయగా ఉండాలి. ఓకేనా? చూడండి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. అర్థమైందా? వేటి వలన? నువ్వేదైతే బంగారం కంటే ఎక్కువగా కోరుతున్నావో, నీకేదైతే జుంటె తేనె దారుల కన్నా మధురంగా ఉన్నదో అవి నీ సేవకుడిని ఏం చేస్తున్నాయి? హెచ్చరిస్తూ ఉన్నాయి. ఎందుకని? వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. బంగారం మన దగ్గర ఉంటే లాభమా కదా? లాభమేగా. స్వచ్ఛమైన తేనె మన దగ్గర ఉంటే లాభమా కదా? మనం తినం, మనకి ఇష్టం లేదు, తీసుకెళ్ళి అమ్ముకుంటే డబ్బులు రావా? దాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, అవునా కదా? సో అలాగే అంత గొప్ప విధానాన్ని, అంత గొప్ప లాభాన్ని ఎవరిస్తారు? ఎవరు అందజేస్తున్నారు? దేవుని యొక్క లేఖనాలు అందజేస్తున్నాయి. అయితే ఆ లేఖనాలు ఏం చేస్తున్నాయి? హెచ్చరికనిస్తున్నాయి. అని ఏమీ లేదు. హెచ్చరిక అంటే నువ్వు అలా ఉంటే నేను చంపేస్తా, ఇలా ఉంటే నేను చంపేస్తా కాదు. నన్ను పోగొట్టుకోకు. అర్థమైందా? నన్ను పోగొట్టుకోకు. ఇప్పుడు మీకు చేతికి 1 కేజీ బంగారం ఇచ్చేసి జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి ఆ బంగారం ఇసుక రేణువులంతా సన్నగా చేసి మీ చేతిలో పోసామనుకోండి, ఎట్లా ఇసుక రేణువులే వలే ఎట్లా పోసామనుకోండి, ఎట్లా జాగ్రత్త చేస్తారు? అట్లా పోగొట్టుకుంటారా? చేతిలో పెట్టిన జాలి అన్న మిగతా పోతే పోయినాయి అని పోతారా? ఏం చేస్తారు? చెంగు తీసి చెంగులో పోసుకోవటమో, లేదంటే ఏదైనా కవర్ వెతకటమో, ఏదైనా పేపర్ తీసుకొని దాంట్లో పోసి భద్రం చేసుకొని దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాం, అవునా కదా? అవునా? ఎందుకని? నన్ను చేజార్చుకోకు అని ఏం చెప్తుంది? నీతో బంగారం చెప్తుంది. నన్ను చేజార్చుకోకు అని నీతో ఏం చెప్తుంది? జుంటె తేనె ధార చెప్తుంది. అయితే వాటికన్నా అత్యంత విలువైనవి కూడా ఏం చెప్తున్నాయి? నన్ను చేజార్చుకోకు అని చెప్తున్నాయి. అవి ఏమై ఉన్నాయి? దేవుని యొక్క ధర్మశాస్త్రమై ఉన్నది, దేవుని యొక్క శాసనమై ఉన్నది, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది, ఉపదేశమై ఉన్నది, ధర్మమై ఉన్నది, భయమై ఉన్నది, న్యాయ విధులై ఉన్నవి. అర్థమైందా? వాటిని చేజార్చుకున్నాం అనుకోండి, మనం పిచ్చివారమా తెలివి గలవాళ్ళం? ఎవరో తెలీదా? ఇప్పుడు బయట మనకి గులకరాళ్ళు అక్షరగానాలు ఆట ఆడటానికి తీసుకెళ్తారు. మంచి రాళ్ళు ఏరుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు 1-2 పడిపోతే వాళ్ళు పట్టించుకుంటారా? చాలా తీసుకున్నాం కదా, ఉన్న వరకు ఉంటాయిలే అని చెప్పి వెళ్ళిపోతారు, అవునా కదా? అదే బంగారపు కణికలు అయితే పడేసుకొని పోతారా? అబ్బా అసలు బంగారం తాగకూడదు. ఇళ్ళ పక్కన ఖాళీ స్థలంలో కాకరకాయ చెట్టు ఉంటే, లేదంటే ఇంకొకటి కూరగాయల చెట్టు ఉంటే, లేదంటే ఒకటి ఫ్రూట్స్ ఏదైనా ఒక నారింజో ఏదో ఒకటి మీకు ఇష్టమైనటువంటి పండ్ల చెట్టు, వెజిటేబుల్ చెట్టు ఉంటే ఆ యొక్క దాన్ని కోసుకోమని ఎవరన్నా చెప్పినా కూడా దారిని పోయే వాళ్ళు కోసుకుంటారని చెప్పి ముందు నువ్వు కోయవా? కోయరా? కోస్తారా? కోయరా? వండుకుంటారా? వండుకోరా? ఏమ్మా వండుకోరా? వండుకుంటారా? వండుకోరా? అసలు దొరకని పండమ్మా, మనం ఎంత ట్రై చేసినా దొరకదు, చాలా కాస్ట్లీ. ఇది వద్దంటారా? మంచి బంగినపల్లి మామిడి పండు, యాపిల్ కాదు మామిడి పండు, టేస్ట్ సూపర్గా ఉంటుంది అనుకోండి, తిన్నవాళ్ళు చెప్పారు దాన్ని, అదే కాసింది, తీసుకోరా? ఏదో ఒకటి తీసుకొనే వెళ్తాం. సరే బయట వాళ్ళదంటే తీసుకో, మన పెరట్లోదైతే తీసుకుంటాగా. సరే పర్ల సొమ్ము పాము వంటిది, కాటేస్తుందేమని భయం, ఓకే తీసేయండి. మన ఇంట్లో కాసింది అయితే మన చెట్టు వీధిలోకి ఉన్నది, ఎవరంటే వారు దారిని పోయి ఎవరు కోసుకొని వెళ్ళిపోతుంటారని చెప్పేసి నువ్వేం చేస్తావు? దాన్ని జాగ్రత్త పరుస్తావా లేదా? కోసుకుంటావా లేదా? ఏమా పండు బయటకు కనపడకుండా చీరలు కడతావా లేదా? అడ్డం ఏయోటి
బయటకు కనపడుతున్నట్టు చేస్తాం లేదు జాగ్రత్తలు, అవునా? ఎవరన్నా కోసుకొని పోతే అంటే మనం మార్కెట్లోకి వెళ్తే మళ్ళీ దొరుకుతాయి డబ్బులు పెడితే, అలాంటి దాన్ని అంత జాగ్రత్త పరుచుకుంటున్నావే. చేజార్చుకుంటే తిరిగి రానటువంటి దేవుని యొక్క గొప్ప న్యాయ విధులు మనం చేజార్చుకుంటే ఇక తిరిగి రావు, ఇక పొందలేవు. విక్రయిస్తారా ఎవరన్నా? సింపుల్ థింగ్, ఏమి లేదు. మీకు ఉపదేశించే పాస్టర్ గారు ఏదో ఒక వారం చెప్పిన లేఖనము ఏ అయితే వాక్యాలు చెప్పారో 2-3 సంవత్సరాల తర్వాత అదే వాక్యాలు తీసుకొని మళ్ళీ మీకు ప్రసంగం ఇచ్చినా కూడా అప్పుడు ఉన్నటువంటిది మరలా తిరిగి రాదు. వస్తుందా? సపోజ్ ఈ లేఖనాన్ని తీసుకొని మనం చెప్పుకుంటాం ఈరోజు, 2-3 ఏళ్ళ తర్వాత మరలా 19వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలు ఏమీ రావు. ఆ రోజు మరలా క్రొత్త వస్తాయి. లేఖనాలు ఇవే ఉంటాయి, కానీ ఉపదేశాలు, ఉపమానాలు ఏమా వస్తాయా? మర్మాలు మరలా వస్తాయా? రావు. అందుకని అవి మనకేం చేస్తున్నాయి? హెచ్చరికనిస్తున్నాయి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆచరించండి అని చెప్పేసి. అర్థమైందా? ఎందుకంటే వాటి వల్ల లాభం కలుగుతుంది మనకు. ఇప్పుడు లేఖనంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఇది చెయ్యి అది చెయ్యొద్దు అంటే ఆజ్ఞలై ఉన్నాయి. వాటిని అనుసరించినప్పుడు ఆజ్ఞ వెనుక ఏముంది? ఆజ్ఞ వెనుక ఏముంది? ఆశీర్వాదం. ఆశీర్వాదం లాభమా నష్టమా? లాభమేగా. మరి ఆ లాభాన్ని మనం పోగొట్టుకుందామా? లేదు కదా. కాబట్టి గమనించండి. అలాగే తన పొరపాటులు కనుగొని వాడేవాడు. అమ్మా ఎవరన్నా నాది తప్పు, నేను చేసిన తప్పు అని ఎవరన్నా చెప్తారా? ఎవరు అంటే వాడెంత నీతివంతుడైనా సరే 100 తప్పులు చేస్తే 99 ఒప్పుకున్నా ఏదో ఒక దాన్ని ఒప్పుకోడు వాడు. అర్థమైందా? అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, తన పొరపాటులు కనుగొని వాడేవాడు. కాబట్టి అయ్యా, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. ఎవరికంతా పడకుండా ఒకవేళ నేను ఏమైనా తప్పులు చేస్తుంటే, అయ్యా చేశానని ఒప్పుకుంటాను, చేసుంటే అనట్లేదు ఆయన, చేశాను, దయచేసి నన్ను క్షమించి నిర్దోషిగా తీర్చుము అని ప్రాధేయపడుతున్నాడు. అలాగే దురభిమాన పాపములో పడకుండా, దురభిమాన పాపము అంటే చెడ్డతనంతో కూడినటువంటి అభిమానం, ఆత్మాభిమానం అంటాం కదా, అలాగే నాది అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వార్థం. అర్థమైందా? స్వార్థం, స్వార్థపూరితమైనటువంటి పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. అంటే నన్ను ఆపయ్యా, పాపములో పడకుండా అంటే స్వార్థపూరితమైనటువంటి పాపంలో పడకుండా నన్ను ఆపయ్యా అని వేడుకుంటూ ఉన్నాడు. వాటిని నన్ను ఏలనీయకుము, ఆ పాపముల్ని నన్ను ఏలనీయకుము అంటే నా మీద ఆ పాపాలు రాజ్యము చేయనీయొద్దయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు అలాగనగా అయి ఉంటే అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ఎందుకంటే ఆ పాపములు ఆ యొక్క ఇబ్బందులు నా మీద లేకుండా ఉంటే కనుక నేను ఒకవేళ పాపినే, కానీ అధిక పాపము చేయకుండా ఉండటానికి అధిక ద్రోహము చేయకుండా ఉండటానికి నిందారహితుడుగా నేను ఉంటానయ్యా. కాబట్టి దయచేసి నన్ను ఆ రీతిగా చూడు ప్రభువా అని కీర్తనకారుడు వేడుకుంటున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించాలి. మనం కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనకు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం, పాపములుగానే ఎంచబడతాయి. కాబట్టి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక దేవుని యొక్క సముఖంలో మనం ఒప్పుకునేవారుగా ఉంటూ ఉండాలి. ఈ దురభిమాన పాపం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈగో, స్వార్థం ప్రతి ఒక్కరిలో కూడా అవి ఉంటాయి. కాబట్టి అందులో చిక్కుపడకుండా ఉండటానికి, దానికి మనల్ని ఏలేటటువంటి అవకాశం లేకుండా ఉండటానికి మనం దేవుని వేడుకునేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే అయ్యా, నీవు నా ఆశ్రయ దుర్గమై ఉన్నావు, నీవే నన్ను విడిపించేవాడవై ఉన్నావు. కాబట్టి నా నోటి మాటలైనను నా యొక్క హృదయ ధ్యానమైనను కూడా నీ దృష్టికి ఎలా ఉండాలి? నువ్వు ఒప్పుకునే విధంగా ఉండాలయ్యా అని కీర్తనాకారుడు ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మహిమను కొనియాడేవారుగా ఉండాలి, మహిమను చూసి సంతోషించేవారుగా ఉండాలి, దేవుని యొక్క లేఖనాల్ని మనం పరిశీలించేవారుగా ఉండాలి,
ఆ లేఖనానుసారమైన జీవితాన్ని జీవించుటకు ఆ యొక్క విధానంలో మనము సంచరించేవారుగా ఉంటూ ఉండాలి. ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క సిరి సంపదలను మనము పొందుకునేవారుగా, పొందుపరుచుకునేవారుగా, దాచుకునేవారుగా, భద్రపరుచుకునేవారుగా మనం ఉంటూ దేవుని బిడ్డలుగా మనలో ఉన్నటువంటి ఏదైనా పాపము గనక మనకు తెలిసినా తెలియకపోయినా ఆయన సముఖమందు ఒప్పుకొని ఆయన నుండి మనము పరిపూర్ణమైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలి ఒక స్వస్థతే, ఆ పరిపూర్ణమైనటువంటి స్వస్థతను దేవుని యొక్క కృప ద్వారా మనం అందరము పొందుకునేట్టుకై చాలిన జ్ఞానంతో దేవుడు మన అందరినీ కూడా నింపి నడిపించును గాక. ఆమెన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమెన్.